హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రిన్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా శారీస్ డాబు ప్రింటెడ్ చూద్దాం. చాలా బాగున్నాయండి చీరలు అన్నీ కూడా. ప్యూర్ కాటన్ కోటా ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇట్లా ప్లెయిన్లో చూస్తే మీకు కూడా కరెక్ట్ ఐడియా వస్తుంది. పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది. సో ఇవి ప్రింటెడ్ డాబు ప్రింటెడ్ శారీస్ అండి. ఇవి చూసే ముందు ఇక్కడ ఒకటి ఆర్గంజా డ్రెస్ ఉంది. ఇది వచ్చేసి 2.5 మీటర్స్ టాప్, 2.5 మీటర్స్ చున్నీ, 2 మీటర్స్ బాటమ్ అండి. ప్యూర్ కాటన్ బాటమ్ ఉంది. ఇది వచ్చేసి ఇలా పింక్ అండ్ డార్క్ బ్రౌన్ ఇలా వర్లీ ప్రింట్ వచ్చింది. బార్డర్ బ్లాక్ అండ్ పింక్తో బుటా వచ్చింది. ఇది షల్వార్. మనకు ఇక్కడ నెక్ పైన ఏ ప్రింట్ అయితే ఉంటుందో ఆ ప్రింట్ ఉంటుంది మోస్ట్లీ మన డ్రెస్లు అన్నీ కూడా. మనకు కాళ్ళ దగ్గర వస్తుందండి, పోంచా అంటాం కదా, అక్కడ వస్తుంది. ఇది చున్నీ ఇలా హాఫ్ అండ్ హాఫ్ వర్టికల్ హాఫ్లో డై అయింది చున్నీ. ఇది వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్ అండి. డ్రెస్ వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్కి ఎంత బాగుంది కదా, ప్రింట్స్ అన్నీ చాలా బాగున్నాయి. బ్రౌన్ పైన బ్లాక్, గ్రీన్, ఆరెంజ్తో ప్రింట్, సన్న ప్రింట్. ఇది మేము పాలిషింగ్కి ఇవ్వలేదండి, ఒరిజినల్గా ఇలా ఉంటుంది మనకు మెటీరియల్. తర్వాత పాలిషింగ్కి ఇస్తాము, మీకు వచ్చేటప్పటికి పాలిషింగ్ అయ్యి వస్తాయి చీరలు. శారీ ఈ పళ్ళు అండి. బ్లౌజ్ లైన్లో చూడండి, మీకు ఐడియా వస్తుంది కరెక్ట్గా. ఎంత బాగుంది మెటీరియల్. బార్డర్, బూటాలు, చీర. బ్లాక్ వచ్చింది. మన రోలింగ్కి పాలిషింగ్ చేపిస్తే ఇలా ఉంటుందండి చీర. పళ్ళు అండి బ్లాక్, బ్రౌన్, ప్లెయిన్ శారీ. బ్లాక్ అంతా ప్లెయిన్ శారీ, ఇలా రస్ట్ కలర్లో బ్రౌన్ పైన స్ట్రైప్స్ ఇలా ఉంటుంది చీర అంతా. పళ్ళు, బ్లౌజ్ ఇలా డాట్స్ వస్తుందండి చీరకి. ఇక్కడ స్ట్రైప్స్ వచ్చేసి బ్లౌజ్ అంతా డాట్స్. ఈ శారీస్ అన్నీ హోమ్ వాష్ అండి, డ్రై వాష్ ఏం అవసరం లేదు. ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. 3-4 టైమ్స్కి ఒకసారి అలా స్టార్చ్ పెట్టించుకోవాలండి. బేజ్ కలర్కి బ్లాక్ అండ్ రస్ట్. పళ్ళు, బ్లౌజ్. శారీ అంతా ఇలా చెక్స్లో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఈ స్లీవ్స్కి ఇలా బార్డర్ వచ్చింది, చీరకు వచ్చిన బార్డర్. రస్ట్ అండ్ బ్రౌన్. ఇలా అవుతుంది చీర అంతా. బ్రౌన్ పైన ఇలా బూటాలు వస్తాయండి. పళ్ళు, బ్లౌజ్ బ్రౌన్ పైన బ్లాక్ ప్రింట్. ఆఫ్ వైట్ పైన కాకి కలర్తో ప్రింట్. చీర అంతా ఇలాగే ఉంటుందండి. ఇవన్నీ రోలింగ్కి ఇవ్వాలి చీరలు. పళ్ళు, దీనిలో బ్లౌజ్ లేదేమే. ఈ శారీకి బ్లౌజ్ లేదండి. బ్రౌన్ పైన ఇలా రస్ట్ కలర్ ప్రింట్ అండి చీరంతా. ఇలా బ్లాక్ బార్డర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ డబుల్ కాటన్ థిక్ మెటీరియల్లో బ్లౌజ్ ఉందండి.
చూడండి తెలుస్తుంది. శారీ ఇదంతా చీర అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఇది వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 2500 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్కి ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చిందండి, ఫుల్ బ్లాక్ ప్రింట్. పళ్ళు పైన కింద మస్టర్డ్ ఎల్లోతో పట్టి బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది, డాట్స్లో ప్రింట్ వచ్చింది. చీర 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇలా ఆఫ్ వైట్కి బ్లాక్ బార్డర్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ వచ్చింది, సన్న ప్రింట్. ఎంత బాగుంది. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, బార్డర్ వచ్చింది స్లీవ్స్కి. 2500 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో పట్టీ అండి, బార్డర్ ఎల్లో. పళ్ళు బ్లౌజ్. చీర బ్లాక్ అండ్ ఇక్కడ గ్రీన్ ప్రింట్ వచ్చింది. ఇదైతే ఒకటే చీర ఉందండి, బ్లాక్ శారీ, గ్రీన్ బార్డర్. పళ్ళు బ్లౌజ్ ఇలా థిక్ బ్లౌజ్ వచ్చింది, థిక్ కాటన్ బ్లౌజ్ వచ్చింది. కోటాలోనే డబల్ నేతతో వచ్చిందండి. ఇది 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్ పైన ఇలా బ్రౌన్తో ప్రింట్ వచ్చింది, బ్లాక్ కలర్ బార్డర్. పళ్ళు చీర పళ్ళు బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి కోటా బ్లౌజే ఉంది దీనికి. 2500 ప్లస్ షిప్పింగ్. పళ్ళు అండి. దీనికి కూడా బ్లౌజ్ లేదండి, ఎక్కడైనా దొరికితే చూస్తాను నేను ఎక్కడ పడిందో. పళ్ళు సారీ చీరంతా ఇలా ఉంటుందండి. చీరంతా ఇలా మంచి సన్న ప్రింట్స్, ఫుల్ ప్రింట్స్ వచ్చే చీరలకు. మామూలుగా అయితే బ్లౌజ్ ఉంటే 2500 ప్లస్ షిప్పింగ్ అండి, బ్లౌజ్ లేకపోతే 2350 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా బేజ్ కలర్ చీర అండి. మీకు ఇలా మంచి సన్న ప్రింట్, బ్లాక్ రెడ్ గ్రీన్తో. పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, బార్డర్స్ వచ్చినాయి చేతులు అటు ఇటు. 2500 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ పైన ఇలా స్నఫ్ కలర్ ప్రింట్, మేథీ ఎల్లో అలా బ్లాక్ కలర్లో టెంపుల్స్ చీరకి. పళ్ళు బ్లౌజ్ కోటా బ్లౌజ్. 2500 ప్లస్ షిప్పింగ్. చూడండి ఎంత బాగుందో చీర. ఆఫ్ వైట్ పైన బ్లాక్ అండ్ బ్లాక్ కలర్తో, సింగిల్ బ్లాక్తో ప్రింట్. మనకు ఇక్కడ వచ్చేసి ఒక స్నఫ్ కలర్లో పట్టి.
దానిపైన కూడా మళ్ళీ బ్లాక్తో ప్రింట్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్, వైట్ బ్లౌజ్, బార్డర్. ఇది కూడా సేమ్ ఆఫ్ వైట్ పైన బ్లాక్తో సన్న బూటా ప్రింట్ వచ్చింది. స్నఫ్ కలర్ బార్డర్ పట్టి వచ్చి దానిపైన కూడా బ్లాక్తో ప్రింట్ వచ్చి పళ్ళు, బ్లౌజ్. ఇది బ్లౌజ్. 2500 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా ఎంత బాగుంది చీర. ఆఫ్ వైట్కి బేజ్ కలర్ చీరకి ఇలా మేథీ గ్రీన్ అండ్ రస్ట్ కలర్. పళ్ళు, బ్లౌజ్. దీనికి డబల్ నేత బ్లౌజ్ వచ్చింది కాటన్లో. కోటాదే కానీ డబల్ నేత. 2500 ప్లస్ షిప్పింగ్. బేజ్ కలర్కి ఇలా ప్రింట్ వచ్చింది. బ్లాక్, ఆరెంజ్, బ్లూ, రస్ట్. సన్న డిజైన్ అండి బూటాలన్నీ కూడా. బ్లౌజ్, బ్లౌజ్. కోటా బ్లౌజెస్ కూడా మన్నిక బాగుంటుందండి. నేను కూడా వాడుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. శారీ అండి. పళ్ళు, శారీ. బ్లౌజ్, బ్లౌజ్ కోటా బ్లౌజ్, బార్డర్ స్లీవ్స్కి 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. ఇది బేజ్ కలర్ పైన జిగ్జాగ్ లైన్స్తో ప్రింట్. బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ ఇలా ప్లెయిన్. 2500 ప్లస్ షిప్పింగ్. సేమ్ ప్రింట్ అండి, సేమ్ జిగ్జాగ్ లైన్స్, బట్ కలర్ డిఫరెంట్. ఇది కొంచెం గ్రీనిష్ ఉంది, ఇది రస్ట్ కలర్లో ప్రింట్. ఇది మనకి ఇక్కడ బ్లౌజ్ వచ్చింది కాబట్టి బ్రౌన్ అనిపిస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి థిక్ బ్లౌజ్ వచ్చిందండి ఇలాగా. పళ్ళు, పళ్ళు, చీర. 2500 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా జిగ్జాగ్ లైన్స్, కొంచెం దూరం దూరం వచ్చింది, గ్యాప్ వచ్చింది లైన్స్కి మధ్యలో. పళ్ళు, ఇది పళ్ళు అండి. బ్లౌజ్. ఈ వాషింగ్లో కొంచెం కలర్స్ ఇలా ఎక్కటం ఇది నార్మల్ అండి. ఇందులో 2500 ప్లస్ షిప్పింగ్. సో ఇవండి టాబో ప్రింటెడ్ కోటా కాటన్ శారీస్, ప్యూర్ కాటన్ కోటా శారీస్. ఇవన్నీ 2500 ప్లస్ షిప్పింగ్ అండి. జస్ట్ నార్మల్ హోమ్ వాష్ 3-4 టైమ్స్కి ఒకసారి అలా స్టార్చ్ పెట్టించుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ మేము పాలిషింగ్కి ఇచ్చి పంపిస్తామండి మీకు. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.